డిస్కస్ అబౌట్ ది చాప్టర్ ఈజ్ సర్కిల్స్. ఈరోజు నేను సర్కిల్స్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికల్లా సర్కిల్, అసలు సర్కిల్ అంటే ఏంటో చూద్దాము. సర్కిల్ డెఫినేషన్ వచ్చేటప్పటికల్లా ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ సి ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. అంటే ఏంటంటే ది సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, మన ప్లేన్ మీద సెట్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాము. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి అంటున్నాం. అంటే ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి అంటున్నాం. మనం ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి పాయింట్కి లైన్ డ్రా చేస్తాం. అలాగే ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి పాయింట్కి లైన్ డ్రా చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇవన్నీ కూడా లైన్స్ అనేవి ఈ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. అయితే ఈ పాయింట్స్ అన్ని మనం జాయిన్ చేస్తే కనుక ఇది ఏమవుతుందంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. మనం దీన్ని ఏమంటామంటే సర్కిల్ అంటాము. అయితే ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ సి అంటున్నాం. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ సి అంటే ఏంటంటే సెంటర్ అవుతుంది. ఆ సెంటర్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే సితో డినోట్ చేస్తాము. అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ అంటున్నాం. అంటే సెంటర్కిను ఇది పి అనుకున్నాం కదా పాయింట్, ఇది సర్కిల్ మీద పాయింట్ మనం పి అనుకుంటున్నాము. అయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్కిను పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటున్నామంటే రేడియస్ అంటున్నాము. దాన్ని మనం ఆర్తో డినోట్ చేస్తాము రేడియస్ని. అయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది పాయింట్, అంటే సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ మీద ఉన్న పాయింట్ యొక్క డిస్టెన్స్ మనం ఏమంటున్నామంటే రేడియస్ అంటున్నాము. అయితే సర్కిల్ యొక్క సెంటర్కి పాయింట్కి రేడియస్కి రిలేషన్కి మనకి ఫార్ములా ఏమవుతుందంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఎప్పుడంటే ది సర్కిల్ యొక్క సెంటర్కిను పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఆర్ కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే కండిషన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1 యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ సర్కిల్ అంటున్నాం. అంటే సర్కిల్ యొక్క రేడియస్ అనేది 1 అయితే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే యూనిట్ సర్కిల్ అంటాము. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 0 ఈజ్ కాల్డ్ ది పాయింట్ సర్కిల్ అంటాం. అంటే సర్కిల్ యొక్క రేడియస్ అనేది కనుక 0 అయితే కనుక మనం ఏమంటున్నామంటే దాన్ని పాయింట్ సర్కిల్ అంటాము. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్ ఈజ్. అంటే సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు మనకి ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. మనం దాన్ని డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక సర్కిల్ యొక్క సెంటర్ హెచ్ కామా కే, అలాగే సర్కిల్ మీద ఉన్న పాయింట్ పి కాబట్టి దాన్ని ఆ పాయింట్ మనం పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకున్నాం. అంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అయితే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్కి నేను సర్కిల్ మీద ఉన్న పాయింట్కి మన డిస్టెన్స్ ఏమంటున్నామంటే రేడియస్ అంటున్నాము. మనం దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఆర్తో డినోట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం సర్కిల్ యొక్క సెంటర్కి పాయింట్కి, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్కిను సర్కిల్ మీద ఉన్న పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కున్నట్టయితే కనుక, అంటే 2 పాయింట్స్ ఇచ్చేటప్పుడు మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే సెంటర్కి పాయింట్కి మధ్య మనం డిస్టెన్స్ కట్టలేటైతే కనుక ఇక్కడ సెంటర్ అంటే హెచ్ కామా కే కాబట్టి దీన్ని x1 కామా y1 అనుకుంటాము. అలాగే పాయింట్ని మనం x కామా y కాబట్టి దీన్ని x2 కామా y2 అనుకుంటే కనుక ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఈ ఫార్ములాలో ఈ పాయింట్స్ని అప్లై చేసినట్లయితే కనుక మనకి ఈ ఫార్ములా వస్తుంది. అంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ రేడియస్ కాబట్టి ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎప్పుడంటే సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అయితే మనం దీన్ని ప్రాబ్లమెటికల్గా చూసినట్లయితే కనుక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 1,4 అండ్ రేడియస్ 5. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు, అలాగే రేడియస్ 5 ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనం డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు ఎంత, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఎంత 1,4 ఇచ్చారు. అలాగే సర్కిల్ యొక్క రేడియస్ అంటే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనం రేడియస్ అనుకున్నాం కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, ఇక్కడ 5 ఇచ్చారు. అదే సర్కిల్ మీద ఒక పాయింట్ పి, ఆ పాయింట్ మనం ఎక్స్ కామా వై అనుకుందాము. ఇప్పుడు దీన్ని మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటరు
పాయింట్, రేడియస్ ఈ మూడు తెలుసు కాబట్టి మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసి మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాము. అయితే సొల్యూషన్లో వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనం సమ్లో ఏమేమి ఇచ్చారో అవి రాసుకుందాము. గివెన్ సెంటర్ ఏమి ఇచ్చారు ఇక్కడ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ 1,4 ఇచ్చారు. అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 5 ఇచ్చారు. కాబట్టి దీని అవుతుంది ఇక్కడ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. మనకి ఇక్కడ హెచ్ కామా కే వాల్యూ తెలుసు, రేడియస్ తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో అప్లై చేద్దాము. ఇక్కడ x మైనస్ హెచ్ వాల్యూ ఈజ్ 1, అలాగే కే వాల్యూ ఈజ్ 4 కాబట్టి x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 5 కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి x మైనస్ 1 హోల్ స్క్వేర్ని మనం ఇదే ఫామ్లో ఉందంటే ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ని మనం a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x అవుతుంది. అలాగే ఇక్కడ y మైనస్ 4 హోల్ స్క్వేర్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇదే ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వేషన్ కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 17 ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 16 ప్లస్ 1 17 కాబట్టి ప్లస్ 17 ఈక్వల్ టు 25 అవుతుంది. మరి ఇంకా సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 17 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 25 మైనస్ 17 అంటే ఎంత వస్తుంది ఈక్వల్ 8 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇంకా సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ the equation of the circle with the center at the origin and radius r is x square plus y square is equal to r square. This is called the standard form of the equation of a circle. ఇందాక మనం పైన ప్రాబ్లంలో చూసినట్లయితే కనుక మనకి అక్కడ సర్కిల్ యొక్క సెంటరు అలాగే రేడియస్ పాయింట్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏమనుకుందామంటే అక్కడ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ హారిజన్ అన్నారు కాబట్టి ఆ పాయింట్ ఏమవుతుంది హెచ్ కామా కే అనే పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0,0 అవుతుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ మనకి 0,0 ఇచ్చారు. రేడియస్ ఏమవుతుందంటే ఇక్కడ r అవుతుంది. మనం దీన్ని డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక సర్కిల్ యొక్క సెంటర్ 0,0 రేడియస్ r p పాయింట్ x కామా y. ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ 0,0 కాబట్టి ఇక్కడ హెచ్ కామా కే ప్లేస్లో 0 పెట్టలేటైతే కనుక మనకి అది సర్కిల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్లో చేంజ్ అవుతుంది. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఆ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మనం ఏమంటామంటే ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ఎప్పుడంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది పాసింగ్ త్రూ హార్జన్ అయితే కనుక మనకి సర్కిల్ ఈక్వేషన్ అది ఈ ఫామ్లో ఉంటుంది. మనం దాన్ని ఏమంటున్నామంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ 9. అంటే సర్కిల్ యొక్క సెంటర్ 0 అంటే ఆరిజిన్ గుండా పాస్ అయితే కనుక ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ 0,0 ఇచ్చారు. అలాగే రేడియస్ వచ్చేసి 9 ఇచ్చారు. అంటే r ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఈ పాయింట్ మనం x కామా y అనుకున్నాం. అంటే లెట్ p ఆఫ్ x కామా y బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ గివెన్ సెంటర్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ అంతా 0,0 అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారంటే 9 ఇచ్చారు. అయితే సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ తెలిసినప్పుడు పాయింట్ తెలిసినప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి మన పైన వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ హెచ్ కామా కే వాల్యూ 0 కాబట్టి x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ 9 కాబట్టి 9 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 9 స్క్వేర్ అవుతుంది. దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక x స్క్వేర్ అవుతుంది.
రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ అవుతాయి. అలాగే దీని y మైనస్ 0 హోల్ స్క్వేర్ని a మైనస్ b హోల్ స్క్వేర్లో ఫార్ములాలో అప్లై చేస్తాం. అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఎట్ 2, 3 అంటే మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ సర్కిల్ యొక్క పాయింట్ ఇచ్చారు, అలాగే సెంటర్ ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే సర్కిల్ కావాలి. మనం దీన్ని డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు, సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు. అంటే c ఈక్వల్ టు h కామా k ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, ఇక్కడ 2, 3 ఇచ్చారు. అలాగే సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ p2, -1 ఇచ్చారు. అలాగే సెంటర్కి పాయింట్కి మన డిస్టెన్స్ ఏం తెలుసు, ఇక్కడ మనకి r అని తెలుసు. కాబట్టి దీన్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తే కనుక దీన్ని ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే కండిషన్ సెంటర్కి పాయింట్కి రేడియస్కి రిలేషన్లో మనకి ఏం తెలుసు కండిషన్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. కాబట్టి మనం సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే కండిషన్ యూజ్ చేసి రేడియస్ కనుక్కుంటాము. అయితే మన ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం తెలుసు, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేసి మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాము. దీన్ని మనం సొల్యూషన్లో చూసినట్లయితే కనుక మనం ఫస్ట్ ఇచ్చిన సమ్లో ఏమేమి ఇచ్చారో అవి మనం రాసుకుందాం. ఇక్కడ గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ h, k ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2, 3 ఇచ్చారు. అండ్ పాయింట్ 2, -1 ఇచ్చారు. ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కోవాలి. అంటే రేడియస్ కనుక్కోవాలంటే ఏమవుతుంది ఫార్ములా r ఈజ్ ఈక్వల్ టు సిపి అవుతుంది. అంటే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అయితే సెంటర్ పాయింట్ ఇక్కడ 2 పాయింట్స్ కాబట్టి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ సెంటర్ h, kని మనం ఇక్కడ x1, y1 అనుకుందాము. అలాగే పాయింట్ని మనం ఇక్కడ x2, y2 అనుకుందాం. ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ హియర్ x2 వాల్యూ ఈజ్ 2, అలాగే x1 వాల్యూ ఈజ్ 2 అంటే 2 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ y2 వాల్యూ ఈజ్ -1 మైనస్ y1 వాల్యూ ఈజ్ 3 అంటే -1 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 - 2 వాల్యూ ఏమవుతుందంటే 0 కాబట్టి 0 ప్లస్ -3 -1 -3 అంటే ఏమవుతుంది -4 అవుతుంది. -4 హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుంది, అంటే √16 అవుతుంది. √16 ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ 4 అవుతుంది, అంటే r ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఏం తెలిసి ఇక్కడ 2, 3 ఆల్రెడీ మనకి సమ్లో ఇచ్చేసారు ఈ వాల్యూ. అలాగే రేడియస్ కనుక్కున్నాం, ఎంత r వాల్యూ ఇక్కడ 4. కాబట్టి మనం సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. కాబట్టి మనం ఈ సెంటర్ని రేడియస్ని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాము. ఇక్కడ h, k వాల్యూ ఈజ్ 2, 3 కాబట్టి రేడియస్ r ఈక్వల్ టు 4 కాబట్టి ఈ వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 4 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది a మైనస్ b హోల్ స్క్వేర్లో ఉంది. దీన్ని ఫార్ములా అప్లై చేస్తే కనుక x² ప్లస్ 4 - 4x అవుతుంది. అలాగే ఇది మళ్ళీ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక y² ప్లస్ 9 - 16 -6y ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక x² ప్లస్ y² -4x -6y 9 + 4 ఎంత అవుతుందంటే ఇక్కడ 13 అవుతుంది, ఈక్వల్ టు 16 అవుతుంది. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక x² ప్లస్ y² -4x -6y ఈజ్ ఈక్వల్ టు 16 - 13 అవుతుంది. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక x² ప్లస్ y² -4x -6y ఈజ్ ఈక్వల్ టు 16 - 13 ఎంత అవుతుందంటే ఈక్వల్ టు 3 అవుతుంది. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ y² -4x -6y -3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ the equation x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0 is called the general form of the circle equation. మనం ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఏమంటామంటే సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాము. అయితే ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ రేడియస్ ఎలా ఉంటుందో చూద్దాం. ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు -g, -f అవుతుంది. అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2 అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అవుతుందంటే 2g కాబట్టి -2g/2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2 అంటే మైనస్ y కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 2f కాబట్టి 2f/2 అవుతుంది.
2 క్యాన్సిల్ చేస్తే కనుక ఇక్కడ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. ఇదేమవుతుందంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. అలాగే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ది సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ కెన్ బి టేకిన్ యాజ్, అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద లై అయి ఉంటే కనుక, ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమాటిక్లో చూసినట్లయితే కనుక ఇక్కడ సెంటర్ అనేది లై ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అంటే ఇక్కడ పాయింట్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏమవుతుందంటే వై కోఆర్డినేట్ షుడ్ బి 0 అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే జీ కామా 0 అవుతుంది. అంటే ది సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, అంటే మనకి సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే కనుక వై కోఆర్డినేట్ షుడ్ బి 0 అవుతుంది. అంటే దాని మీద పాయింట్ ఏమవుతుందంటే జీ కామా 0 అవుతుంది. అది మనం అది ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎఫ్ వాల్యూ 0 అయితే కనుక అదే ఫామ్లో ఉంటుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ఇట్స్ సెంటర్ లై ఆన్ ది వై యాక్సిస్ కెన్ బి టేకెన్ యాజ్ lie on the y-axis can be taken as x square plus y square plus 2fy plus c is equal to 0. అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి y యాక్సిస్ మీద ఉన్నట్లయితే కనుక అంటే ఏమవుతుంది, ఇక్కడ సెంటర్ ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే దాని మీద పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0 కామా ఎఫ్ అవుతుంది. మనం ఈ 0 కామా ఎఫ్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని మీద ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటరు రేడియస్ కనుక్కోవాలి. అయితే సొల్యూషన్లో మనం గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. మనకు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏం తెలుసు అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక హియర్ 2g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, వాల్యూ ఇక్కడ మైనస్ 4 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, మైనస్ 8 అవుతుంది. అలాగే సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మైనస్ 41 అవుతుంది. అయితే జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మైనస్ 4/2 కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ 2 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే మైనస్ 8/2 అంటే మైనస్ 4 అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 41 అవుతుంది. అయితే మనకి సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కాబట్టి మనకి జీ వాల్యూ ఏం తెలుసు ఇక్కడ -2, అలాగే ఎఫ్ వాల్యూ వచ్చి -4. ఆ వాల్యూస్ని మనం సెంటర్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక అంటే సెంటర్ అయిన ఫార్ములా ఇక్కడ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ జీ వాల్యూ అంతే ఇక్కడ -2 కాబట్టి -2 అవుతుంది, కామా మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ -4 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది, కామా మైనస్ మైనస్ 4 అవుతుంది. అంటే సెంటర్ ఎంత అవుతుందంటే 2,4 అవుతుంది. రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అయితే ఇక్కడ జీ వాల్యూ ఎంత వచ్చింది మనం ఇందాక -2 వచ్చింది. అలాగే ఎఫ్ వాల్యూ -4. మన ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక హియర్ జీ వాల్యూ ఈజ్ -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 4 అవుతుంది. అలాగే ఎఫ్ వాల్యూ ఇక్కడ -4 కాబట్టి -4 హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుంది. హియర్ సి వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి +41 కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఇక్కడ -41 అవుతుంది. అంటే 16 + 4 20 అవుతుంది. 20 + 41 ఎంత వస్తుందంటే √61 అవుతుంది. దిస్ ఈజ్ ద సర్కిల్ యొక్క ఈక్వేషన్ యొక్క సెంటర్ 2,4 వచ్చింది. అలాగే రేడియస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ √61 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 3x² + 3y² - 6x + 4y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది జనరల్ ఈక్వేషన్ ఫామ్లో అయితే లేదు. ఎందుకంటే మనకి సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉండాలి అంటే x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. అయితే మనకి ఇది ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనకి జనరల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేయాలి.
అయితే బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేస్తే కనుక మనకి అది ఏమవుతుందంటే నార్మల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ అవుతుంది. దాని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని మనం సొల్యూషన్లో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఇచ్చిన టాపిక్లో క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో అవి రాసుకుందాము. ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ అంటే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో ఏమి ఇచ్చారు ఇక్కడ 3x² + 3y² - 6x + 4y - 4 = 0 ఇచ్చారు. అయితే మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇది జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అది చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే బోత్ సైడ్స్ దీన్ని ఏం చేయాలంటే 3తో డివైడ్ చేసి చేయాలి. ఇప్పుడు దీన్ని మనం 3తో డివైడ్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ x² + y² - 2x + 4/3 × y - 4/3 = 0. అంటే మన ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. ఏ ఈక్వేషన్ అంటే x² + y² - 2x + 4/3 × y - 4/3 = 0 అవుతుంది. దీన్ని మనం సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇప్పుడు హియర్ 2g అంటే 2g అనేది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -2కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f అనేది 4/3కి ఈక్వల్ అవుతుంది. c ఏమవుతుందంటే ఇక్కడ -4/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక g ఎంత అవుతుందంటే ఇక్కడ -2/2 కాబట్టి 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ -1 వస్తుంది. అలాగే f ఏమవుతుందంటే ఇక్కడ 4/6 అవుతుంది. దాన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే కనుక 2/3 అవుతుంది. c ఎంత అవుతుంది ఇక్కడ -4/3 అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి ఏం కనుక్కోవాలంటే సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోమన్నారు, అలాగే రేడియస్ కనుక్కోమన్నారు. కాబట్టి మనకి ఇక్కడ g వాల్యూ తెలుసు. g ఏం తెలుసు అంటే ఇక్కడ మనకు వాల్యూ -1, అలాగే f వాల్యూ వచ్చేసి 2/3. ఇప్పుడు మనం దీన్ని సర్కిల్ యొక్క సెంటర్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక g, f వాల్యూ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ -g, -f తెలుసు. అయితే ఇక్కడ -g వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ -1 కాబట్టి మైనస్ ఏమవుతుంది ఇక్కడ +1 అవుతుంది. అలాగే f వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 2/3 వచ్చింది. ఆ f వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -2/3 అవుతుంది. ఇదేమవుతుందంటే సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. ఎంత 1, -2/3 అనేది సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనం ఇక్కడ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోమన్నారు. అయితే మనకి సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం తెలుసు అంటే √g² + f² - c కాబట్టి మనం ఆ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ హియర్ g వాల్యూ ఈజ్ -1 కాబట్టి -1² అంటే ఇక్కడ ఎంత అవుతుంది +1 అవుతుంది. అలాగే f వాల్యూ ఇక్కడ ఎంత 2/3 కాబట్టి 2/3² అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 4/9 అవుతుంది. c వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి -4/3 కాబట్టి ఆ c వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ 4/3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇప్పుడు దీని మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 1 + 4/9 + 4/3. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం 9 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 9 + 4 + 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 4s 12 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఓవరాల్గా వాల్యూ ఇక్కడ 9 + 4 + 12 అవుతుంది. అంటే 9 + 4 ఎంత 13 అవుతుంది. 13 + 12 25 అవుతుంది. అంటే √25/√9 అవుతుంది. √25 అంటే 5/3 అంటే √25 వాల్యూ 5, అలాగే √9 వాల్యూ 3 కాబట్టి టోటల్ రేడియస్ ఎంత వస్తుందంటే ఇక్కడ 5/3 అవుతుంది. దిస్ ఈజ్ ద సర్కిల్ యొక్క సెంటరు. అలాగే సర్కిల్ యొక్క రేడియస్ ఎంత వచ్చింది ఇక్కడ 5/3 వచ్చింది. నెక్స్ట్ ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఉంటే కనుక దాని మీద కండిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇట్ ఈజ్ ఎ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y. అంటే మనకి ఇచ్చిన ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది xy వేరు ఫామ్లో ఉంది. అయితే ది కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఆర్ ఈక్వల్. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ y² అనేవి ఏమవుతాయి అంటే ఈక్వల్ అయితే కనుక అప్పుడు కండిషన్ ఏమొస్తుందంటే ఇక్కడ a = b అవుతుంది. హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ a అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ b కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ కాబట్టి a = b అవుతుంది. అలాగే ది కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ 0. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ xy అనేది ఏమవుతుందంటే ఇక్కడ xy యొక్క కోఎఫిషియంట్ 2h కాబట్టి 2h అనేది ఏమవుతుందంటే ఇక్కడ 0కి ఈక్వల్ అవుతే కనుక 2h వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే కనుక
హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. అంటే మనకి దీని నుంచి 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి ఏమి ఉండాలంటే XY ఫామ్లో ఉండాలి. అదే ది కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y² అనేది ఈక్వల్ అవ్వాలి. అంటే ఏమవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ XY అనేది ఏమవ్వాలంటే 0కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. Find the value of a if 2x² plus ay² minus 3x plus 2y minus 1 is equal to 0 represents a circle and also find its radius. అంటే మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ సర్కిల్ ఈక్వేషన్ యొక్క ఏం కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కోవాలి. అయితే మనం రేడియస్ కనుక్కునే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి అంటే మనం సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ అనే కండిషన్స్ని యూజ్ చేయాలి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కండిషన్స్లో మనకి ఏం తెలుసు, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అనే కండిషన్ తెలుసు. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే a అవుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే b అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏ వాల్యూ కనుక్కుంటాము. అలాగే కనుక్కున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో వస్తుంది. అయితే మనకి ఇది జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ సర్కిల్ యొక్క రేడియస్ని కనుక్కున్నాం. అయితే మనం ఇప్పుడు దీన్ని ప్రాబ్లమెటికల్గా చూసినట్లయితే కనుక గివెన్ ఈక్వేషన్ ఈజ్ మనం గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. అంటే మనది ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏంటంటే సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ మనకి ఏ వాల్యూ కాబట్టి మన కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అనే కండిషన్ తెలుసు. కాబట్టి ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏ వాల్యూ కనుక్కుంటున్నాం. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే కండిషన్ ఏం తెలుసు అనుకున్నాము, a ఈజ్ ఈక్వల్ టు b. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 2 అవుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే b. కాబట్టి b వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే a. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు b. కాబట్టి అంటే a ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 2కి ఈక్వల్ అవుతుంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² అవుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే వాల్యూ 2 అవుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే వాల్యూ a అవుతుంది. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే a ఈక్వల్ టు 2ని మనం ఈ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అంటే మనం a ఈజ్ ఈక్వల్ టు 2ని మనం ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి వి గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. అది ఈక్వేషన్ ఫామ్లో ఉంటుందంటే ఇక్కడ 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంటుంది సర్కిల్ ఈక్వేషన్ అనేది. అయితే మనది ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే మనకి సర్కిల్ ఈక్వేషన్ అది జనరల్ ఫామ్లో లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ని మన జనరల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. జనరల్ ఫామ్లో చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 2తో డివైడ్ చేసి చేయాలి. డివైడింగ్ ది అబోవ్ ఈక్వేషన్ బై 2 వి గెట్ ద ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ మనం 2తో డివైడ్ చేసేట్లయితే కనుక మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే x² ప్లస్ y² మైనస్ 3/2 ఇంటూ x ప్లస్ y మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది అనేది జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లోకి చేంజ్ అయింది. కాబట్టి జనరల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. by comparing with x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. ఈ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని హియర్ 2c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మైనస్ 3/2 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ 1/2 అవుతుంది. g ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ మైనస్ 3/2/4 అవుతుంది. f వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 1/2 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఇక్కడ మనకి g కామా f కామా వాల్యూ తెలిసింది కాబట్టి మనం రేడియస్ కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ రేడియస్ ఫార్ములా ఏమవుతుందంటే సర్కిల్కి √g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. ఇక్కడ g వాల్యూ ఎంత అంటే మైనస్ 3/4 కాబట్టి ఆ g వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 9/16 వస్తుంది. అలాగే f వాల్యూ 1/2 కాబట్టి ఆ 1/2ని మనం ఇక్కడ ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. సి వాల్యూ ఇక్కడ మైనస్ 1/2 కాబట్టి ఆ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కనుక √9/16 ప్లస్ 1/4 ప్లస్ 1/2. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ 16 అవుతుంది కాబట్టి 16 తీసుకున్నాము. 9 ప్లస్ 4 ప్లస్ 8 అవుతుంది.
దీనికి ఎల్సిఎం 9 + 4 అంటే 13 అవుతుంది. 13 + 8 అంటే 21 వస్తుంది. అంటే √21/√16 అవుతుంది. √21/√16 వాల్యూ 4 కాబట్టి అంటే రేడియస్ ఎంత వస్తుందంటే సర్కిల్ యొక్క రేడియస్ √21/4. అయితే మనకి దీనిలో కనుక్కోమంది ఏంటంటే సర్కిల్ యొక్క రేడియసే కాబట్టి ఆ రేడియస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ √21/4 వచ్చింది. నెక్స్ట్ find the value of a comma b if x square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equal to 0. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఏ కామా బి వాల్యూస్ కనుక్కోవాలి. ఇందాక ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ ఒక వాల్యూనే కనుక్కున్నాం. ఇక్కడ 2 వాల్యూస్ కనుక్కోవాలి. ఏ కామా బి అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ కామా బి, ఈ వాల్యూ కనుక్కోవాలి. అంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారు ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bxy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ 2 కండిషన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ అంటే ది గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. అసలు ఇప్పుడు ఇది మనకి సర్కిల్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈక్వేషన్ అనేది. అయితే మనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే మనకి ఇచ్చిన సమ్లో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏమవుతుంది, a అవుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ xy అనేది ఏమవ్వాలి అంటే 0కి ఈక్వల్ కావాలి. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ xy అంటే ఏమవుతుందంటే ఇక్కడ b వాల్యూ కాబట్టి b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ది ఈక్వేషన్ బికమ్స్ ఏమవుతుందంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇది జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అయితే జనరల్ ఈక్వేషన్ ఫామ్లోకి చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ బోత్ సైడ్స్ మనం 3తో డివైడ్ చేయాలి. కాబట్టి 3తో డివైడ్ చేసినప్పుడు అది ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2/3 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఫామ్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ దాంతో కంపేర్ చేసినట్లయితే కనుక మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఈ ఈక్వేషన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక 2c ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -5/3 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2/3 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ -1 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -5/6 అవుతుంది. f వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 1/3 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు -1. అయితే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ మన సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ -g, -f కాబట్టి ఈ -g, -f లో మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ g వాల్యూ అంతా మనకి -5/6 కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +5/6 అవుతుంది. అలాగే ఇక్కడ f వాల్యూ 1/3 దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ -1/3 అవుతుంది. అయితే మనం దీని నుంచి మనం రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ √g² + f² - c. ఆ g, f వాల్యూని తీసుకొచ్చి మనం ఈ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ g వాల్యూ అంతా -5/6 కాబట్టి -5/6 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 25/36 వస్తుంది. ప్లస్ f వాల్యూ అంతా ఇక్కడ -1/3 కాబట్టి -1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 అవుతుంది. ఇక్కడ c వాల్యూ వచ్చేసి -1 కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి +1 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కనుక √25/36 ప్లస్ 1/9 ప్లస్ 1. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం ఎంత వస్తుందంటే ఇక్కడ √36 అవుతుంది. 25 ప్లస్ 9 టేబుల్ 36లో 4 టైమ్స్ ప్లస్ 36 మొత్తాన్ని సింప్లిఫై చేస్తే యాడ్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి √65 అవుతుంది. డినామినేటర్ √36 కాబట్టి √36 వాల్యూ 6 అవుతుంది. అంటే దీని రేడియస్ ఎంత అవుతుందంటే √65/6. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి 5,6 -1/3 అలాగే రేడియస్ వచ్చేసి ఎంత అవుతుందంటే √65/6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ -4, -3 దెన్ ఫైండ్ g, f అండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అయితే మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇది అనేది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే కనుక ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి ఇచ్చారంటే -4, -3 అయితే కనుక మనకి ఏం కనుక్కోమన్నారండి సమ్లో g, f వాల్యూ కనుక్కోమన్నారు అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. అయితే ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు సొల్యూషన్లో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సర్కిల్ 1 అనుకుందాము. అయితే సెంటర్ ఆఫ్ 1 ఈజ్ అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే మనకి -g, -f అవుతుంది. అయితే గివెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అయితే మనకి ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ -4, -3 అవుతుంది. అయితే ఈ రెండు సర్కిల్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే -g, -f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ -4, -3 అవుతుంది. అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 4 అవుతుంది. అలాగే f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 3 అవుతుంది. ఈక్వేషన్ 1 బికమ్స్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇది 1 కాబట్టి ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ g, f వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ g వాల్యూ ఈజ్ 4 కాబట్టి 4 2 జార్ 8x, అలాగే f వాల్యూ 3 కాబట్టి 3 2 జార్ 6 కాబట్టి 6y ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే మనకి కనుక్కోమంది ఏంటంటే నో రేడియస్ అంటే సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ √g² ప్లస్ f² - c కాబట్టి ఈ g, f వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక √g² g వాల్యూ ఇక్కడ 4 కాబట్టి 4² అంటే 16 అవుతుంది. అలాగే f వాల్యూ ఇక్కడ 9 అంటే √16 + 9 అవుతుంది. c వాల్యూ మనకి సర్కిల్ ఈక్వేషన్లో ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ cని మనం 0గా తీసుకుంటాము. అంటే వస్తుంది ఇక్కడ వాల్యూ √16 + 9 అవుతుంది. √16 + 9 అంటే ఎంత అవుతుంది √25 అవుతుంది. √25 అంటే ఎంత అవుతుంది 5 అవుతుంది కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దేర్ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు 4, f ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ax ప్లస్ by - 12 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2, 3 దెన్ ఫైండ్ a, b అండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అయితే మనకి ఇక్కడ ఈ సర్కిల్ అనేది మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తే కనుక ఆ సర్కిల్ యొక్క సెంటర్ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలంటే 2, 3కి ఈక్వల్ అంటే ఈ సెంటర్కి ఈక్వల్ అవ్వాలి. అయితే దెన్ ఫైండ్ a, b అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే a, b వాల్యూ కనుక్కోవాలి, అలాగే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారో అవి రాసుకుందాం. ఇక్కడ ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ax ప్లస్ by - 12 ఈక్వల్ టు 0. దీన్ని సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాము. అయితే ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ -g, -f కాబట్టి -g, -f అంటే ఏమవుతుంది ఇక్కడ -a/2, -b/2 అవుతుంది. అయితే గివెన్ సెంటర్ ఆఫ్ సర్కిల్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2, 3 ఇచ్చారు కాబట్టి 2, 3 ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ -a/2, -b/2 అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్ ఈక్వేట్ చేసినట్లయితే కనుక a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -4 అవుతుంది. అలాగే b ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే -6 అవుతుంది. దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటంటే √g² ప్లస్ f² - c కాబట్టి g వాల్యూ ఇక్కడ మనకు కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏ వాల్యూ మనకు -4, -6 తెలుసు కాబట్టి ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక -g, -f ఈజ్ ఈక్వల్ టు -a/2, -b/2. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే -4 కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ -4 ప్లస్ అవుతుంది కాబట్టి 4/2, ఇక్కడ b వాల్యూ -6 కాబట్టి ఇక్కడ +6 కాబట్టి 6/2 అవుతుంది. అంటే 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు g, f వాల్యూ ఎంత వస్తుందంటే 2, 3 వస్తుంది. 2, 3 అవుతుంది g, f వాల్యూ. ఈ g, f వాల్యూని మనం ఈ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక g వాల్యూ 2 కాబట్టి g వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2, f వాల్యూ 3. మన ఈ వాల్యూస్ని రేడియస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక √g² ప్లస్ f² - c అవుతుంది. ఇక్కడ g వాల్యూ 2 కాబట్టి 2² అంటే 4 అవుతుంది. అలాగే f వాల్యూ ఇక్కడ 3 కాబట్టి 3² అంటే 9 అవుతుంది. ఇక్కడ c వాల్యూ వచ్చేటప్పటికల్లా -12 కాబట్టి -+12 అవుతుంది. మొత్తాన్ని √ ఎంత వస్తుందంటే ఇక్కడ 9 + 4 13, 13 + 12 25, √25 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత వస్తుందంటే 5 అవుతుంది. అలాగే ఇంకేం కనుక్కోమన్నారు ఇక్కడ మనకి కనుక్కోవాల్సింది అయ్యే కదా వాల్యూస్. ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -4 వచ్చింది. అలాగే b వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -6 వచ్చింది. అలాగే రేడియస్ ఎంత వచ్చిందంటే r = 5 వచ్చింది. మనకు కనుక్కోవాల్సిన ఈ వాల్యూస్ కాబట్టి దేర్ఫోర్ a = -4, b = -6 అండ్ రేడియస్ r = 5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if x² + y² - 4x + 6y + c = 0 represents a circle with radius 6, then find the value of c.
అంటే మనకి ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే కనుక ఈక్వేషన్ అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారు ఎంతంటే 6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వాల్యూ కనుక్కోమంటున్నారు. అయితే మనకి ఇచ్చిన రాసుకుందాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే అక్కడ x² + y² - 4x + 6y + c = 0. అలాగే కంపేరింగ్ విత్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది ఇక్కడ x² + y² - 2gx + 2fy + c = 0. అంటే ఈ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక హియర్ 2g = ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ -4 అవుతుంది. 2f = ఎంత అవుతుందంటే 6 అవుతుంది. c = ఎంత అవుతుందంటే c అవుతుంది. అంటే g ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ -2, f ఎంత వస్తుందంటే ఇక్కడ 6/2 కాబట్టి 3 అవుతుంది. గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ అంటే మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చారు ఎంత రేడియస్ అనేది 6 అని ఇచ్చారు. అంటే సర్కిల్ యొక్క రేడియస్ అంతా 6 కాబట్టి గివెన్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ 6కి ఈక్వల్ అవుతుంది. అయితే మనకి సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే √g² + f² - c కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసాం. ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి మనకి ఇచ్చిన రేడియస్కి ఈక్వల్ అవ్వాలి. ఆ రేడియస్ ఎంత అంటే 6 కాబట్టి g² + f² - c = 6కి ఈక్వల్ అవుతుంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. చేసినప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ వాల్యూ క్యాన్సిల్ అయితే g² + f² - c = ఎంత అవుతుంది ఇక్కడ 6² అంటే 36 అవుతుంది. ఇక్కడ మనకి g వాల్యూ ఏమొచ్చింది అక్కడ పైన -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. f వాల్యూ 3 కాబట్టి 3² అంటే 9 అవుతుంది. -c = 36 అవుతుంది. ఇక్కడ 9 + 4 అంటే ఎంత అవుతుందంటే 13 - c = 36 - c = 36 - 13 అంటే ఎంత వస్తుంది వాల్యూ 6 - 3 3 3 - 1 2 అంటే c ఎంత వస్తుందంటే ఓవరాల్గా వాల్యూ -23 అవుతుంది. దేర్ఫోర్ c ఎంత ఇక్కడ -23. మనకు కనుక్కోమన్న వాల్యూ ఏంటి c వాల్యూనే కాబట్టి యూ గెట్ ద c వాల్యూ ఈక్వల్ ఎంత -3. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? 2 or more circles are said to be concentric if they have same center అన్నాం. అంటే 2 or more circles are said to be concentric అన్నాం. అంటే 2 or more circles అంటే 2 సర్కిల్స్ తీసుకోవచ్చు లేదా అంతకన్నా ఎక్కువ సర్కిల్స్ తీసుకోవచ్చు. అయితే ఏమవ్వాలంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది సేమ్గా ఉండాలి. కాన్స్టెంట్ అనేది మనకి ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. అంటే మనం ఈ 2 or more సర్కిల్స్ తీసుకున్నాము. ఈ 2 or more సర్కిల్స్ యొక్క సెంటర్ ఎలా ఉండాలి అంటున్నారంటే ఇక్కడ సేమ్గా ఉండాలి. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అలాగే ఈ సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఎలా ఉండాలి అంటే సేమ్గా ఉండాలి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డిఫర్ చేస్తామంటే కాన్స్టెంట్ ఓన్లీ. అంటే ఆ 2 సర్కిల్ ఈక్వేషన్స్ యొక్క సర్కిల్లో ఉన్న కాన్స్టెంట్ వాల్యూ ద్వారా మనం అవి కాన్సెంట్రిక్ కాదా అని డిఫర్ చేస్తాము. ది ఈక్వేషన్ ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఆఫ్ ది ఫామ్. అంటే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ ఫామ్లో చేంజ్ చేసినట్లయితే కనుక అది ఎలా ఉంటుందంటే కనుక x² + y² + 2gx + 2fy + k = 0 అన్నాం. ఇక్కడ k అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ వాల్యూ అంటే అన్నోన్ కాన్స్టెంట్ అవుతుంది అనమాట. మన పైన డెఫినేషన్ అదేగా చెప్పుకుంది. ఈక్వేషన్ ఆఫ్ ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిఫర్ బై కాన్స్టెంట్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ c కాబట్టి మనం డిఫర్ చేసే వాల్యూ ఏమవుతుందంటే +k తీసుకున్నాం. అంటే కాన్స్టెంట్ వాల్యూని మనం +kగా తీసుకుని కనుక దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. మళ్ళీ దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈజ్ ఆఫ్ ది ఫామ్ x² + y² + 2gx + 2fy + k = 0 వేర్ k ఏమవుతుందంటే ఇక్కడ అన్నోన్ కాన్స్టెంట్ అవుతుంది. అయితే దాని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ -2, 14 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² - 6x - 4y - 12 = 0. అయితే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 6x - 4y - 12 = 0 ఇచ్చారు. అది దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే ఇక్కడ మనకి అంటే ఆ సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే ఇక్కడ -2, 14 గుండా పాస్ అవ్వాలి అంటున్నారు. అయితే మనం ఇక్కడ ఇచ్చిన సమ్లో మనం ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇచ్చారు ఇక్కడ x² + y² - 6x - 4y - 12 = 0 ఇచ్చారు. అయితే ఈ సర్కిల్ మనం ఏం చేయాలంటే కాన్సెంట్రిక్ సర్కిల్గా చేంజ్ చేయాలి. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ అంటే మనం కాన్సెంట్రిక్ సర్కిల్గా
చేంజ్ చేసినట్లయితే కనుక అది సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే కనుక x² + y² - 6x - 4y ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఏమవ్వాలంటే +k అవ్వాలి. మనం డిఫర్ బై కాన్స్టెంట్ అంటే 2 సర్కిల్స్ని మనం కాన్స్టెంట్ అవునా కాదని తెలియాలంటే మనం కాన్స్టెంట్ ద్వారా డిఫర్ చేయొచ్చు. అంటే కాన్స్టెంట్ వాల్యూ అనేది ఏమవ్వాలంటే ఇక్కడ +k అనేది అవ్వాలి. అంటే ఇక్కడ మనకి -12 ఉన్నా +12 ఉన్నా మన కాన్స్టెంట్ అనేది ఏం తీసుకోవాలంటే +kగా తీసుకోవాలి. అయితే ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ x² + y² - 6x - 4y - 12 = 0. అయితే మన ఆ సర్కిల్ ఏం చేస్తున్నామంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ ఈజ్ ఏ ఫామ్లో చేంజ్ అవుతుందంటే ఈ సర్కిల్ అనేది x² + y² - 6x - 4y + k = 0 ఫామ్లో 0గా చేంజ్ అవుతుంది. ఈక్వేషన్గా చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఈక్వేషన్ 1 అనుకుంటున్నాము. వేర్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ అన్నోన్ కాన్స్టెంట్. అయితే మనకి ఈ కాన్సెప్ట్ సర్కిల్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ -2, 14 కాబట్టి ఈ సర్కిల్లో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక హియర్ x వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ -2 కాబట్టి -2² అంటే 4 అవుతుంది. 14² అంటే 196 అవుతుంది. ఇక్కడ -6x అన్నాం అంటే x వాల్యూ ఇక్కడ -2 కాబట్టి మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ +12 అవుతుంది. అలాగే -4y అంటే ఇక్కడ y వాల్యూ 14 కాబట్టి 14 × 4 ఎంత అవుతుంది ఇక్కడ -56y అవుతుంది. అలాగే +k = ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ y వాల్యూ ఇక్కడ ఎంత -14 కాబట్టి -14 × 4 ఎంత అవుతుంది ఇక్కడ 56 అవుతుంది. +k = 0 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 196 + 4 అంటే 200 అవుతుంది. 200 + 12 212 212 - 56 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 156 అవుతుంది. 156 + k = 0 అవుతుంది. అంటే k వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ -156 వస్తుంది. ఈ k వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ k వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే వచ్చిన k వాల్యూ మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక x² + y² - 6x - 4y k వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది -156 కాబట్టి ఆ వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -156 = 0 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. మనకు అడిగిన సర్కిల్ ఈక్వేషన్ ఇది మనం కనుక్కున్నాం. ఇక్కడ ఏంటిదంటే x² + y² - 6x - 4y - 156 = 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² + 8x + 12y + 15 = 0. అంటే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 8x + 12y + 15 = 0 ఇచ్చారు. దాన్ని రాసుకున్నాం ఇక్కడ. ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ ఈజ్ అంటే మనకి ఇచ్చిన సర్కిల్ అనేది కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ ఈజ్ అంటే ఇచ్చిన సర్కిల్తో కాన్సెంట్రిక్ అయితే కనుక ఆ సర్కిల్ అనేది ఏ ఫామ్లో చేంజ్ అవుతుందంటే ఇక్కడ x² + y² + 8x + 12y + k = 0. దిస్ ఈజ్ కాన్సెంట్రిక్ సర్కిల్. ఆ సర్కిల్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ 1 అనుకుంటున్నాము. వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ అవుతుంది. అయితే ఈక్వేషన్ 1 అంటే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2, 3 ఇచ్చారు. ఆ పాయింట్ మనం తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే ఈక్వేషన్ 1 పాసింగ్ ది పాయింట్ 2, 3 అయితే దెన్ ఆ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ హియర్ x వాల్యూ 2 కాబట్టి 2² అంటే 4 అవుతుంది. y వాల్యూ 3 కాబట్టి 3² అంటే 9 అవుతుంది. 8x అన్నాము 8 × 2 16 అవుతుంది. ప్లస్ 12 × 3 36 అవుతుంది. +k = 0 అవుతుంది. ఈ మొత్తం వాల్యూని యాడ్ చేస్తే కనుక 9 + 4 13 అవుతుంది. 13 + 16 29 అవుతుంది. 29 + 36 65 అవుతుంది. +k = 0 అవుతుంది. k = ఎంత అవుతుందంటే ఇక్కడ -65 అవుతుంది. ఈ k వాల్యూని మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ k వాల్యూ ఇన్ 1 ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అంటే k వాల్యూని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అదేమవుతుందంటే ఇక్కడ x² + y² + 8x + 12y - 65 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ డెఫినేషన్స్ వచ్చేటప్పటికల్లా లెట్ ఏ అండ్ బి 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ అయితే దెన్ ది లైన్ ఏబి పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ సెకండ్ లైన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ మీద ఏబి అనే 2 పాయింట్స్ తీసుకున్నాము. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సర్కిల్ మీద ఏబి అనే పాయింట్స్ తీసుకుంటే కనుక ది లైన్ ఏబి పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ సెకండ్ లైన్. లైన్ అంటే మనకి ఏమవుతుందంటే లైన్కి మనకి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. అంటే ఈ లైన్ మనం ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. కాబట్టి మనం
ఈ లైన్ని మనం ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు కాబట్టి దీన్ని ఏమంటాం ఇక్కడ సీకెంట్ లైన్ అంటాము. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, అంటే దీనికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు అనమాట. బోత్ డైరెక్షన్ మనం ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే లైన్ అంటాము. ఆ లైన్ అంటే ద లైన్ పాసింగ్ త్రూ అంటే ద లైన్ ఏబీ పాసింగ్ త్రూ ఈ అండ్ బి ఈజ్ కాల్డ్, మనం ఏమంటామంటే దాన్ని సీకెంట్ లైన్ అంటాం. అంటే ఈ లైన్ ఏమంటామంటే మనం ఇక్కడ సీకెంట్ లైన్ అంటాము. ఆ లైన్ మీద ఉన్న పాయింట్స్ ఏంటి ఇక్కడ ఏ బి అవుతాయి, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని సీకెంట్ లైన్ అంటాము. అలాగే ద లైన్ సిగ్మెంట్ ఏబీ జాయినింగ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ కార్డ్ అంటాం. లైన్ సిగ్మెంట్ అంటాం. లైన్ సిగ్మెంట్ మీన్స్ ఏబి అనేవి 2 పాయింట్స్, ఏబి అనేవి 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ అనేవి ఏమవుతాయంటే ఎండ్ పాయింట్స్ అవుతాయి. అంటే మనం ఈ లైన్ మనం ఎక్స్టెండ్ అనేది చేయలేము, అంటే ఏని ఎక్స్టెండ్ చేయలేము, అలాగే బీని ఎక్స్టెండ్ చేయలేము. అంటే ఈ 2 పాయింట్స్ అనేవి ఎండ్ అయిపోతాయి అనమాట. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఈ ఎండ్ పాయింట్స్ అనేవి మనం ఏమంటామంటే దాన్ని లైన్ సిగ్మెంట్ అంటాం. అంటే ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి అంటే ఏమొస్తుందంటే ఇక్కడ డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక కార్డ్ డెఫినేషన్కి దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి. అంటే ఇప్పుడు 2 పాయింట్స్ కూడా మన దేని మీద ఉన్నాయంటే ఇక్కడ సర్కిల్ మీద ఉన్నాయి. ఈ ఏబీని జాయిన్ చేసాం. ఇక్కడ ఏబీ అనేది ఏమవుతాయంటే ఎండ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే లైన్ సిగ్మెంట్ అంటాము. దిస్ ఈజ్ సెంటర్. ఏబీ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి లైన్ సిగ్మెంట్ అవుతుంది. ద లైన్ సిగ్మెంట్ ఏబీ జాయినింగ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ కార్డ్ అంటున్నాం. అంటే మనం ఇక్కడ ఏబీని ఏమంటున్నామంటే కార్డ్ అంటున్నాము. అంటే లైన్ సిగ్మెంట్ మీన్స్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ కూడా ఎండ్ పాయింట్స్ అవుతాయి. అంటే మనం ఈ పాయింట్స్ మనం ఎక్స్టెండ్ అనేది చేయలేము కాబట్టి మనం ఏ అండ్ బి ఈజ్ కాల్డ్, అంటే ది లైన్ జాయిన్ చేస్తే కనుక మనం దీని ఏమంటున్నామంటే కార్డ్ అంటాం. కార్డ్ ఏబీ. ద లైన్ సిగ్మెంట్ ఏబీ జాయినింగ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ కార్డ్ ఏబీ అంటాం. అంటే కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఎక్కడ మనకి కార్డ్ అనేది సెంటర్ గుండా పాస్ అవ్వాలి. మనకు సర్కిల్ కార్డ్ అనేది సెంటర్ గుండా పాస్ అయితే గనక, అంటే ఏబి పాయింట్ తీసుకున్నాం సర్కిల్ మీద, కార్డ్ అనేది పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇది సర్కిల్ యొక్క సెంటర్ సి. ఇప్పుడు మనకి కార్డ్ అనేది పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే కార్డ్ అనేది మనకి సెంటర్ గుండా పాస్ అయితే కనుక దాన్ని ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ద లైన్ సిగ్మెంట్ ఏబీ ఈజ్ కాల్డ్ ది కార్డ్ అంటాము. ద కార్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని మనం ఏమంటామంటే డయామీటర్ అంటాం. అంటే సర్కిల్ యొక్క లైన్ సిగ్మెంట్ అనేది పాసింగ్ త్రూ సెంటర్, అంటే కార్డ్ అనేది పాసింగ్ త్రూ సెంటర్ అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే డయామీటర్ అంటాం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఏబీ ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ దెన్ సెంటర్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. అంటే ఇక్కడ ఏబీ అనేది డయామీటర్ అయితే కనుక, మనం డయామీటర్ అంటే ఏమనుకున్నామంటే సెంటర్ గుండా పాస్ అవుతుంది అనుకున్నాం కాబట్టి ఏబి, ఇది సెంటర్ సి అవుతుంది. మనం దీన్ని ఏమన్నామంటే డయామీటర్ అంటున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఏబీ ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, ఏబీ అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే అయితే కనుక ది సెంటర్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అవుతుంది. ఇక్కడ ఏబీ అనేవి మనకి ఏంటంటే ఎండ్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ సెంటర్ గుండా పాస్ అయితే మనం ఏమన్నామంటే డయామీటర్ అవుతుంది. ఆ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం సి అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ సి ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అవుతుంది. అంటే ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుందంటే ఏబీకి మిడ్ పాయింట్ అంటాము. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x1, y1 and x2, y2 as the end points of a diameter is, అంటే దీన్ని డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక ఇక్కడ ఏబీ అనేవి 2 ఎండ్ పాయింట్స్, ఏబీ అనేవి 2 ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఇది సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఇక్కడ మనకి x1, y1, x2, y2 యాజ్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ అన్నాం. ఇక్కడ ఏ అనేది ఎండ్ పాయింట్ కాబట్టి పాయింట్ x1, y1 అవుతుంది. అలాగే బి అనే పాయింట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే x2, y2 తీసుకున్నాము. అలాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ అయితే కనుక మనకి ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ ఏమవుతుందంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ పి అనే పాయింట్ ఇంకో పాయింట్ తీసుకున్నట్లయితే కనుక లెట్ పి ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే ఇక్కడ ఏపీ అనేది అలాగే బీపీ అనేవి రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ ఏమవుతుందంటే -1కి ఈక్వల్ అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ ఈక్వల్ టు -1కి ఈక్వల్ అవుతుంది. అంటే దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి, అలాగే బీపీ యొక్క స్లోప్ కనుక్కుని దాన్ని ఈక్వల్ టు -1కి ఈక్వల్ చేసినట్లయితే కనుక మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్
సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడంటే సర్కిల్ యొక్క డయామీటర్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ అంటే సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కో మనకు ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 అవుతుంది. దీన్ని ప్రాబ్లమేటిక్గా చూసినట్లయితే కనుక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ ఎక్స్ట్రిమిటీస్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆర్ 1,2 అండ్ 4,5. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. అయితే మనకి ఆ సర్కిల్ మీద ఎండ్ పాయింట్స్ ఇచ్చారు అంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఈ డయామీటర్. ఆ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1,2 ఇచ్చారు. బి పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4,5 ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏబి అనేవి ఇక్కడ ఏమవుతాయంటే ఎండ్ పాయింట్స్ కాబట్టి మనకి ఏబి అనేవి ఎండ్ పాయింట్స్ కాబట్టి డయామీటర్కి మన సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం తెలుసు అంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఈ ఫార్ములా అప్లై చేసి మన సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సమ్లో గివెన్ a ఆఫ్ x1 కామా అంటే ఫస్ట్ పాయింట్ మనం x1 కామా y1 అనుకుందాము. అలాగే సెకండ్ పాయింట్ b ఆఫ్ x2 కామా y2 అంటే 4,6 4,5 మనం 4,6 మనం ఇక్కడ b ఆఫ్ x2 కామా y2 ఈజ్ ఈక్వల్ టు 4,6 అనుకున్నాము. ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకి x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x1 వాల్యూ ఈజ్ 1 అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ x2 అన్నాం. x2 వాల్యూ ఈజ్ 4 అవుతుంది కాబట్టి ఇక్కడ x మైనస్ 4 ప్లస్ y మైనస్ y1 అన్నాం. y మైనస్ 1 ఇంటూ హియర్ y మైనస్ y1 వాల్యూ ఈజ్ 2 కాబట్టి ఇక్కడ y మైనస్ 2 ఇంటూ y మైనస్ y2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ y మైనస్ y2 అంటే 6 అవుతుంది. అంటే y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇచ్చిన x1 y వాల్యూస్ని x1 కామా y1 అండ్ x2 కామా y2 వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కనుక మనకి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4 ప్లస్ y మైనస్ 2 ఇంటూ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక x ఇంటూ x ఏమవుతుందంటే ఇక్కడ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ఇక్కడ మైనస్ మైనస్ ఎంత అవుతుందంటే ఇక్కడ ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ y మైనస్ 2 ఇంటూ y మైనస్ 6 కాబట్టి దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక y ఇంటూ y స్క్వేర్ మైనస్ 6y మైనస్ 2y మైనస్ మైనస్ ప్లస్ 12 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడింగ్ కాబట్టి ప్లస్ తీసుకున్నాము ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x అంటే ఇక్కడ మైనస్ 4x ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ అంటే మైనస్ 6y స్క్వేర్ మైనస్ 6y కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ 6y. మొత్తం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఈక్వేషన్ని మనకి ఏ ఈక్వేషన్ ఫామ్ వస్తుందంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 8y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి ప్లస్ మళ్ళీ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే కనుక ఈ వాల్యూ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే కనుక మనకు అడిగిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 8y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ద ఎండ్ పాయింట్స్ ఆర్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2,3 ఇచ్చారు. అంటే మనం ఏం అనుకోవాలంటే డయామీటర్ యొక్క 1 ఎండ్ పాయింట్ ఇచ్చేసారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే అదర్ ఎండ్ పాయింట్ కనుక్కోవాలి. ఆ 1 పాయింట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2,3 ఇచ్చారు కాబట్టి a ఆఫ్ 2,3 మనకి ఇంకో పాయింట్ తెలియదు కాబట్టి ఆ పాయింట్ని x, y అనుకుందాము. ఒక పాయింట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2,3 ఇచ్చారు. ఇంకొక పాయింట్ తెలియదు కాబట్టి ఆ పాయింట్ మనం
ఎక్స్ కామా వై అనుకుందాము. అయితే మనకి ఏమి ఇచ్చారండి, ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాం. అయితే మనకి ఈ సర్కిల్ నుంచి సెంటర్ తెలుస్తుంది కాబట్టి మనం సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సొల్యూషన్లో మనకి ఇచ్చిన ఏమేమి ఇచ్చారో అది రాసుకుందాం. క్వశ్చన్లో ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ x² + y² - 8x - 8y + 27 = 0 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది కనుక్కోవాలి. మన సర్కిల్ యొక్క సెంటర్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మనం సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0 అవుతుంది. మనం దాని జనరల్ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక 2g = ఎంత అవుతుంది ఇక్కడ -8 అవుతుంది. 2f = ఎంత అవుతుంది ఇక్కడ -8 అవుతుంది. అలాగే c = ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ c అవుతుంది. అంటే g = ఎంత అవుతుంది ఇక్కడ -8/2 అంటే -4 వస్తుంది. అలాగే f = ఎంత అవుతుంది -8/2 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ -4 అవుతుంది. దేర్ఫోర్ సెంటర్ c = మన ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ -g, -f = ఎంత అవుతుంది అంటే ఇక్కడ g వాల్యూ ఇక్కడ -4 కాబట్టి ది వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక +4 అవుతుంది. అలాగే ఇక్కడ f వాల్యూ -4 కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక +4 అవుతుంది. అంటే సెంటర్ c = ఎంత వస్తుంది ఇక్కడ 4,4 వస్తుంది. అయితే 1 end ఆఫ్ ద డయామీటర్ ఇచ్చేసారు. అంతా a = 2,3 ఇచ్చారు. అయితే ఇలాంటి అదర్ ఎండ్ మనకు డయామీటర్ తెలుసు కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నామంటే x, y అనుకుంటున్నాము. అది b అనుకుంటే b = x, y అవుతుంది. ఇక్కడ సి అనేది ఏమవుతుందంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్కి మిడ్ పాయింట్ కాబట్టి సి = ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ = ఏమవుతుంది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ అవుతుంది. మన మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే x1 + x2/2 y1 + y2/2. ఇది మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా. మనకి ఫస్ట్ పాయింట్ ఏం చేసి ఇక్కడ 2,3 కాబట్టి దీన్ని మనం x1, y1 అనుకున్నాము. అలాగే సెకండ్ పాయింట్ మనం x2, y2 అనుకుంటే కనుక ఇప్పుడు ఈ రెండింటికి మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏం చేస్తే మనకి ఇక్కడ x1 + x2/2 y1 + y2/2 కాబట్టి ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ x1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2 కాబట్టి 2 + x2 వాల్యూ ఎంత x కాబట్టి 2 + x/2 y1 + y2/2 అన్న y1 వాల్యూ ఇక్కడ 3 + y2 వాల్యూ ఎంత ఇక్కడ y కాబట్టి /2 = దేనికి ఈక్వల్ అవుతుంది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ అవుతుంది. అది ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత 4,4 కాబట్టి ఈక్వల్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2 అంటే ఈ రెండింటిని ఈక్వేషన్ ఈక్వల్ చేస్తే కనుక 2 + x/2 = 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 + x = 8 అవుతుంది. 2 + x = 8 అవుతుంది. 8 - 2 అంటే x = 8 - 2 అంటే ఎంత అవుతుంది వాల్యూ 6 అవుతుంది. అంటే x = ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 6 అవుతుంది. అలాగే 3 + y/2ని 4కి ఈక్వల్ చేసినట్లయితే కనుక 3 + y/2 ఈక్వల్ చేసినట్లు 3 + y/2 4కి ఈక్వల్ చేసినట్లయితే కనుక 3 + y = 8 అవుతుంది. y = 8 - 3 అంటే y = ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 5 అవుతుంది. దేర్ఫోర్ x = 6 y = 5 అవుతుంది. దేర్ఫోర్ ఇది ఏమవుతుందంటే అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అవుతుంది. అంటే b = ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ 6, y అంటే మనం ఇక్కడ bని x, y అనుకున్నాం కాబట్టి ఆ b వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 6, 5 అవుతుంది. మనకు కనుక్కోవాల్సిన వాల్యూ అదే కాబట్టి ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కాబట్టి ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఏమవుతుందంటే b = ఏమవుతుందంటే ఇక్కడ 6, 5 అవుతుంది. మనకు కనుక్కోవాల్సిన వాల్యూ కూడా అదే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా షో దట్ a of -3, 0 లైస్ ఆన్ x² + y² + 8x + 12y + 15 = 0 అనదర్ అండ్ ఫైండ్ ది అనదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ షో దట్ ది పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. అలాగే ఫైండ్ ది అనదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. అంటే మనం అనదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఒక పాయింట్ ఇచ్చేసారు ఆల్రెడీ మనకి ఇక్కడ. అంటే 1 end ఆఫ్ ది డయామీటర్ ఇచ్చేసారు. అయితే అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనుక్కోవాలి. అంటే దీనిలో 2 బిట్స్ ఉన్నాయి. షో దట్ ది పాయింట్ అనేది ఆ సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. అలాగే మనకి ఇంకోటి ఏం కనుక్కోవాలంటే అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనుక్కోవాలి. అంటే ఒక ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఏమి ఇచ్చారు ఇక్కడ -3, 0 ఇచ్చారు. అలాగే ఇంకో ఎండ్ ఆఫ్ ది డయామీటర్ మనం ఏం కనుక్కోవాల్సింది
తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్ కామా వై అనుకుంటాము. అయితే మనం దీన్ని డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక ఏ అండ్ బి ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్, ఇది సర్కిల్ యొక్క సెంటరు. మనకు ఆల్రెడీ ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసారు కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం సెంటర్ కనుక్కుంటాము. ఇక్కడ సి అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కాబట్టి మనం సి ఈజ్వల్ ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అవుతుంది. కాబట్టి మనం దాని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనుక్కోవాలి. అంటే దానికి ముందు మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ షో దట్ ది పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. ఫస్ట్ ఆ కండిషన్ ప్రూవ్ చేసి నెక్స్ట్ మనం ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఫస్ట్ ఏమేమి ఇచ్చారో అది రాసుకుందాము. ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² + 8x + 12y + 15 = 0 ఇచ్చారు. దాన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాము. అయితే మనకి ఏ పాయింట్ అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ a, -3 అనేది లైస్ ఆన్ ఈక్వేషన్ 1 అన్నాం. అంటే ఏ -3, 0 అనేది పాయింట్ మనం ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎంత వస్తుంది వాల్యూ అంటే ఇక్కడ -3² అంటే 9 అవుతుంది. y వాల్యూ 0, -8 × -3 -24 + 12y అన్న y వాల్యూ ఇక్కడ 0 కాబట్టి వాల్యూ 0 అవుతుంది. +15 = +15 మొత్తం వాల్యూని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 15 + 9 ఎంత అవుతుంది, ఇక్కడ 24 అవుతుంది. 24 - 24 అంటే 0 అవుతుంది. అంటే ఈ పాయింట్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి =0 వచ్చింది కాబట్టి ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంటుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి a ఆఫ్ -3, 0 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి మనం ఆ పాయింట్ అనేది దాని మీద ఉంటుందని చెప్తున్నాం. దేర్ఫోర్ ఏ లైస్ ఆన్ ద సర్కిల్. దేర్ఫోర్ మనకి ఇక్కడ =0 అయింది కాబట్టి ఏనే పాయింట్ అనేది ఆ సర్కిల్ మీద ఉంటుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం ఇక్కడ. అయితే మనం ఇంకా నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే మనం ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏముందో చూసుకుందాం. ఇక్కడ x² + y² + 8x + 12y + 15 = 0. అయితే మన ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏం చేయాలంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 కాబట్టి మనం ఆ సర్కిల్ ఈక్వేషన్తో ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేసినట్లయితే కనుక యూ గెట్ ద వాల్యూ ఆఫ్ g, f వాల్యూస్. అయితే మనం కంపేర్ చేసినట్లయితే 2g = ఏమవుతుంది ఇక్కడ 8 అవుతుంది. అలాగే 2f ఎంత అవుతుంది ఇక్కడ 12 అవుతుంది. c ఎంత అవుతుంది ఇక్కడ 15 అవుతుంది. అంటే g ఎంత అవుతుంది ఇక్కడ 8/2 కాబట్టి 4 అవుతుంది. f = 12/2 కాబట్టి 6 అవుతుంది. అయితే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి ఏం తెలుసు, -g, -f కాబట్టి g వాల్యూ ఎంత ఇక్కడ 4 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే -4, f వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 6 కాబట్టి -6 అవుతుంది. అంటే అంటే సెంటర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ g, f ఎంత అవుతుంది అంటే -g, -f -4, -6 అవుతుంది. అయితే 1/2 ఆఫ్ ద డయామీటర్ ఈజ్ మనకి ఏమి ఇచ్చారు సమ్లో -3, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కుంది ఏంటంటే సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కుందాం. అయితే ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే 1/2 ఆఫ్ ద డయామీటర్ ఎంత ఇచ్చారు ఇక్కడ -3, 0 ఇచ్చారు. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x, y అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సి అనేది ఇక్కడ ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ = ఏమవుతుంది సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి x1 + x2/2 y1 + y2/2 కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసి మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అంటే ఇక్కడ ఏ పాయింట్ ఎంత తెలుసు మనకి ఇక్కడ -3, 0. బి పాయింట్ తెలియదు కాబట్టి మనం దాన్ని ఏమనుకున్నామంటే ఇక్కడ x, y అనుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక x1 + x2/2 అంటే -3 + x/2, y1 + y2/2 అంటే y1 వాల్యూ ఇక్కడ 0 కాబట్టి 0 + y2 అంటే ఇక్కడ y కాబట్టి /2 అవుతుంది. ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -4, -6 వచ్చింది కాబట్టి దానికి ఈక్వల్ చేసాం. అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ = మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ చేసాము. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక -3 + x/2 అంటే ఈ రెండు ఈక్వేట్ చేసినట్లయితే ఈ 2 వాల్యూస్ని మనం ఈక్వేట్ చేసినట్లయితే కనుక -3 + x/2 -4 అంటే -3 + x -8 అవుతుంది. అంటే x ఎంత అవుతుంది 8 + 3 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -5 అవుతుంది. అంటే g వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ x ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ -5 అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ వాల్యూని ఈక్వేట్ చేసినట్లయితే కనుక ఇక్కడ 0 + y/2
ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ -6కి ఈక్వల్ అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక -12 అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ -12 అవుతుంది. దేర్ఫోర్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఈజ్ b ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ -5, -12 వచ్చింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ parametric equations. Parametric equations. The parametric equations of the circle with the center h, k and radius r is ఏమవుతుందంటే ఫార్ములా x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. అంటే సర్కిల్ యొక్క సెంటరు ఇచ్చినప్పుడు parametric ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ద parametric ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ r x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. అది ఇప్పుడు ఏంటంటే సర్కిల్ యొక్క సెంటర్ h, k అయితే కనుక అంటే సర్కిల్ యొక్క సెంటర్ h, k ఇచ్చినప్పుడు మన పారామెట్రిక్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే x is equal to h plus r cos theta, y equal to k plus r sin theta అలా ఉంటుంది. అదే సర్కిల్ యొక్క సెంటర్ 0, 0 అయితే కనుక ఆ పారామెట్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0, 0 అండ్ రేడియస్ r x is equal to అంటే h, k వాల్యూ ఇక్కడ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ x is equal to r cos theta, y ఈజ్ ఈక్వల్ టు r sin theta అవుతుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ h, k ఇచ్చినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ 0, 0 ఇచ్చినప్పుడు దాని యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే x ఈజ్ ఈక్వల్ టు r cos theta, y ఈజ్ ఈక్వల్ టు r sin theta ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. Obtain the parametric equation of a circle 4 into x square plus y square is equal to 9 ఇచ్చారు. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకున్నట్లయితే కనుక గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4 into x square plus y square is equal to 9 ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ x square plus y square is equal to ఈ 4 రైట్ సైడ్ తీసుకొస్తే 9/4 అవుతుంది. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయాలంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో అంటే మనకి సెంటరు రేడియస్ తెలిసినప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో ఏం తెలుసు అంటే ఇక్కడ x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇది ఎప్పుడంటే సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x minus h whole square plus y minus k whole square is equal to r square. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ని ఈ ఫామ్లో చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ అనేది 0, 0 కాబట్టి అంటే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 0, అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది సెంటర్ 0, 0 అవుతుంది. కాబట్టి అంటే సెంటర్ అంటే h, k కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుందంటే 0, 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం h, k వాల్యూస్ ఏమవుతాయి 0 అవుతాయి కాబట్టి మనం దాన్ని ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకుందాము. ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ x minus 0 whole square plus y minus 0 whole square is equal to r square అంటున్నాం. r అంటే ఇక్కడ 9/4 ఎలా రాసుకోవచ్చు అంటే 3/2 whole square అంటే ఇక్కడ rని 3/2 అవుతుంది హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. అంటే 3/2 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాము. ఇదేమవుతుందంటే ఇక్కడ r స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసినట్లయితే కనుక సర్కిల్ ఈక్వేషన్తో h వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 0 అవుతుంది. అలాగే k వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 0 అవుతుంది. అంటే హియర్ h, k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0, 0 అవుతుంది. రేడియస్ r స్క్వేర్ కాబట్టి r ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ 3/2కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఫార్ములా ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r cos theta, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r sin theta అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు h వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 0 కాబట్టి 0 ప్లస్ r వాల్యూ ఎంత ఇక్కడ 3/2 కాబట్టి 3/2 cos theta, y ఈక్వల్ టు k వాల్యూ 0 ప్లస్ sin theta వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ sin r ఇంట్ వాల్యూ ఎంత ఇక్కడ 3/2 కాబట్టి sin theta అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ని ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 3/2 cos theta, y ఈజ్ ఈక్వల్ టు 3/2 sin theta మనకు కనుక్కోవాల్సింది ఈ వాల్యూస్. నెక్స్ట్ ప్రాబ్లం. Obtain the parametric equation of a circle x minus 3 whole square plus y minus 4 whole square is equal to 8 square ఇచ్చారు. అయితే మనకి ఇది సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం దీన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన సర్కిల్ ఏంటో డైరెక్ట్గా రాసేసుకుందాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x minus 3 whole square plus y minus 4 whole square is equal to 8 square. ఇది మనకి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉందంటే ఇక్కడ x minus h whole square plus y minus k whole square is equal to r square ఫామ్లో ఉంది. ఇప్పుడు మనది ఈ రెండు
కంపేర్ చేసినట్లయితే కనుక కంపేర్ దీస్ టూ ఈక్వేషన్స్. మనం ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసినట్లయితే కనుక హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, కే వాల్యూ ఎంత 4 అవుతుంది. అంటే హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 3, 4 అవుతుంది. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అన్నాం. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా కామా వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా అవుతుంది. పైన వచ్చిన హెచ్ కామా కే వాల్యూను అలాగే ఆర్ వాల్యూని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 8 కాస్ థీటా కామా వై ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 8 సైన్ థీటా అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి దీస్ ఆర్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా obtain the parametric equation of a circle x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. ఇప్పుడు మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అనేది జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలి, అలాగే దాని యొక్క రేడియస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. మనం దీన్ని ఏం చేయాలంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే హియర్ 2g ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ -4కి ఈక్వల్ అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు -6కి ఈక్వల్ అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ -12కి ఈక్వల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -4/2 అంటే -2 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -6/2 కాబట్టి -3 అవుతుంది. మనకు సెంటర్ ఏం చేస్తుంది అంటే జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ -g, -f కాబట్టి ఇక్కడ g వాల్యూ ఆఫ్ అంటే ఇక్కడ g అంటే -g కాబట్టి ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఈ g వాల్యూని -(-+2) అవుతుంది. అలాగే ఇక్కడ f వాల్యూ 3 కాబట్టి మన f వాల్యూని కనుక f వాల్యూ ఇక్కడ -3 కాబట్టి f వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక -(-3) ఏమవుతుందంటే +3 అవుతుంది. అంటే h, k ఎంత వస్తుంది ఇక్కడ 2, 3 అవుతుంది. రేడియస్ ఫార్ములా ఏంటంటే √g² + f² - c అవుతుంది. ఇక్కడ g వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -2 కాబట్టి -2² అంటే 4 అవుతుంది. f వాల్యూ -3 కాబట్టి ఇక్కడ -3² అంటే 9 అవుతుంది. ప్లస్ -c కాబట్టి ఫార్ములాలో c వాల్యూ ఇక్కడ -12 కాబట్టి +12 అవుతుంది. అంటే 9 + 4 13, 13 + 12 √25 అవుతుంది. 4 + 9 + 12 √4 + 9 + 12 దాన్ని సింప్లిఫై చేసినట్లే కనుక మొత్తం వాల్యూని యాడ్ చేస్తే కనుక √25 అవుతుంది. √25 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. దిస్ ఈజ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అయితే మనకి ఇక్కడ h, k వాల్యూ తెలుసు, రేడియస్ తెలుసు. అయితే మనది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. ఆల్రెడీ మన పైన ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ ఫార్ములాలో మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నట్లయితే కనుక మనకి ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ h ప్లస్ ఆర్ కాస్ థీటా అన్న హెచ్ వాల్యూ ఇక్కడ 2 కాబట్టి 2 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 5 కాబట్టి 5 కాస్ థీటా కామా వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ కే ప్లస్ ఆర్ సైన్ థీటా. కే వాల్యూస్ ఇక్కడ 3 కాబట్టి 3 ప్లస్ ఆర్ వాల్యూ ఇక్కడ 5 కాబట్టి 5 సైన్ థీటా. దీస్ ఆర్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్.